పిల్లలు పుట్టరు. డాక్టర్ చెప్పాడు, ఆ డాక్టర్ చెప్పాడు, ఈ డాక్టర్ చెప్పాడు, అందరూ నాకు శాపాలు పెట్టేశారు, ఇక నాకు పుట్టరు. ఎస్, దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు పిల్లలు పుట్టరు అని ఎవరితోటనే చెప్పాడా? అబ్రహాం శారాలకు 100 ఏళ్ళు వచ్చాక ఇంకేందమ్మా శారా నీకు ఆశ, ఇంకేంది నీకు పుట్టరు అన్నాడా? ఏమన్నాడు? మరుసటి సంవత్సరం ఆశ్చర్యం వేసింది, ఇదేంది నాకట్టు పుడతారు ఇంకా. దేవునికి అసాధ్యం అక్కడే ఉంది. అక్కడ ఏమంటుంది? అక్కడ దేవునికి నాకు అసాధ్యమైంది ఏది లేదు. థింక్ పాజిటివ్లీ. ప్రైజ్. ఆ పాజిటివ్ తలంపులు అనేవి వాక్యంతో నింపుకున్నప్పుడు, ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు వస్తాయండి. నువ్వు అవిశ్వాసాలతో మాట్లాడితే నీకు ఉన్న విశ్వాసం ఊడిపోద్ది. కాబట్టి మనసు నిండా నెగిటివ్ థాట్సే వస్తాయి. మనసు నిండా అది మనసు మార్చేస్తారు వాళ్ళు. 6 నెలలు సహవాసం చేస్తారంట వాడు వీరైపోతారు. దుష్ట సాంగత్యమో మంచి నడవడికనో చెరుపుతుంది.